హాయ్ అండి. అందరికీ నమస్తే. సదరం సర్టిఫికేట్‌కి అప్లై చేసింటారు. కానీ వెయిటింగ్ లిస్ట్‌లో అయితే ఉంటుంది. ప్రతిసారి సచివాలయంకి లేదా మీ సేవకి వెళ్లి చెక్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా! సో, అలాంటి వారికి నేనైతే మీ ఇంట్లోనే మీ సెల్‌లోనే ఎలా మీరు ఆ స్టేటస్‌ని తెలుసుకోవాలో ఇప్పుడు లైవ్ ప్రాసెస్ చూపిస్తానండి. సో, తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి. ఎవరైనా కొత్తగా మా ఛానల్‌ని చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ స్టేటస్ అనేది చెక్ చేయడం చాలా ఈజీ. సో, మీ ఫోన్‌లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. అందులో సదరం ఏపీ అని కొట్టినట్లయితే ఇట్లా ఒక సైట్ అయితే ఓపెన్ అవుతుందనమాట. కొంచెం టైం తీసుకొని లోడ్ అవుతుంది. సో, ఇలా కొట్టినట్లయితే ఇక్కడ 3 డాట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ 3 లైన్ మీద క్లిక్ చేసి అదర్ లింక్స్ అని ఉంటుందన్నమాట ఒక ఆప్షన్ అయితే. అదర్ లింక్స్ అని కొట్టినైతే ఫస్ట్ ఆప్షన్ అక్నాలెడ్జ్‌మెంట్ అని ఉంటుంది. ఈ అక్నాలెడ్జ్‌మెంట్‌లో మనకు సదరం ఐడీ ఇచ్చింటారు అప్లై చేసినప్పుడు. ఇప్పుడైతే 24తో స్టార్ట్ అవుతుంది. ఒకప్పుడు 103తో స్టార్ట్ అయ్యేది. సో, మనకిచ్చిన 17 నంబర్లుంటాయన్నమాట. 17 అంకెల మొత్తం కలిపితే 15 నంబర్లయితే వస్తాయి సదరం ఐడీ అయితే. సో, అది కొట్టి కింద క్యాప్చా ఉంటది. అది కొట్టి సబ్మిట్ చేసినట్లయితే సో, ఈ విధంగా అయితే మనకి ఒక మన మన డీటెయిల్స్ అన్నీ కలిపి ఒక చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ కింద చూడొచ్చు డేట్ ఆఫ్ అపాయింట్‌మెంటు, వెయిటింగ్ కరెంట్ స్టేటస్ అని ఉంటదనమాట. ఈ విధంగా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నప్పుడు అప్లై చేసుకున్నట్లయితే 1 మంత్ నుంచి 2 మంత్ టైం అయితే పడుతుంది. మనకి డే టు టైమ్ ఇవ్వడానికి వాళ్ళైతే. సో, ప్రతిసారి మనం నార్మల్‌గా మన ఆధార్‌కి లింక్ అయిన ఫోన్ నంబర్‌కి సదరంకి ఇచ్చింటాం కాబట్టి ఆ నంబర్‌కి మెసేజ్ అయితే వస్తుంది. ఈ డేట్‌లో మీకు అపాయింట్‌మెంట్ అనేది ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్లి కలవండి అనేసి. కానీ చాలా మందికి ఫోన్ చూసుకునే వీలుండదు. తెలియకపోవడం వల్ల కొందరు లాస్ అయిపోతారన్నమాట. ఆ టైంకి వెళ్ళలేకపోతారు. సో, ఈ సైట్ అయితే మీరు చాలా ఈజీగా అప్పుడప్పుడు మీ సెల్‌లో ఓపెన్ చేసి ఈ విధంగా సదరం ఐడీ కొట్టి చూసుకున్నట్లయితే సో, మీకిక్కడ డేట్ వచ్చేస్తుంది. వెయిటింగ్ ఓహెచ్ అని ఉంది కదా! ఇక్కడ చూసారా కరెంట్ డేట్ ఆఫ్ అపాయింట్‌మెంట్ దగ్గర ఇలా వెయిటింగ్ ఓహెచ్ కాకుండా నార్మల్‌గానే డే టు టైమ్ ఇచ్చేస్తారనమాట. సో, ఇక్కడి నుంచి మీరు ప్రింట్ తీసుకొని ఈ పేపర్‌తో పాటు ఆధార్ ఏ పర్సన్‌కైతే ఈ సదరం అనేది అప్లై చేశామో ఆ పర్సన్‌ని పిలుచుకొని హాస్పిటల్‌కి వెళ్తే సరిపోతుంది. సో, మీరు మీ సేవకి లేదా సచివాలయంకి వెళ్లి అప్పుడప్పుడు చెక్ చేపించుకోవాల్సిన అవసరమే లేదు. సో, చాలా ఈజీగా మీ ఫోన్‌లో అయితే ఈ విధంగా అయితే సదరం అనేది ఎప్పుడు డే టు టైమ్ ఇస్తారనేది మీ ఫోన్‌లోనే చూసుకోవచ్చనమాట. సో, ఈ సదరం మీద ఇంకా ఏమైనా డౌట్లుంటే కామెంట్ చేయండి. ఈ సదరం గురించి పూర్తి ఒక వీడియో చేస్తాననమాట. సో, చాలామందికి ఎట్లా అప్లై చేసుకోవాలి, ఒకవేళ సదరం అప్లై చేసుకోవాలంటే ఉండాల్సిన అర్హతలేంటి, లేకపోతే ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలనేసి చాలా మందికి తెలియకపోవచ్చు. సో, తెలియలేదు అంటే మీకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఒక వీడియో చేస్తాననమాట. నాకు తెలిసినంత వరకు సో, మీకైతే హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇది అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఎవరైనా ఇప్పుడు ఈ మధ్య ఎవరైనా సదరం అప్లై చేసుకొని ఇట్లా వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటే మాత్రం తప్పకుండా సో, ఇది ఏపీలో ఉండే వాళ్ళకే అనమాట. తెలంగాణ అట్లా ఉంటే మాత్రం జరగదు. సో, మన సైడ్ ఉన్న వాళ్ళకి ఈ సైట్ అయితే యూజ్ అవుతుంది.